ఘనంగా గణపవరంలో భారత చైతన్య యువజన పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గం, గణపవరం. భారత చైతన్య యువజన పార్టీ బీసీవై అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ సూరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మండలంలోని వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన పలువురికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు విస్తరించాలని, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను మరింత బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీఏసీ సభ్యులు పంది రాంబాబు యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కో-కన్వీనర్ నేరుసు నాగమణి యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు నల్లజర్ల రామారావు, పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ ఆకుల వెంకటస్వామి, జిల్లా యూత్ కన్వీనర్ ఈర్ల పాపారావు యాదవ్, పార్టీ నాయకులు మాలాద్రితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజుని ఈ గణపవరం గ్రామంలో భారత చైతన్య యువజన పార్టీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడిగా నేను అటెండ్ అవ్వటం అనేది చాలా సంతోషించదగ్గ విషయమని నేను చెప్తున్నాను. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ మా శ్రీనివాస్ గారు అనేక సేవా కార్యక్రమాలుగా ఈరోజు తీసుకుని అందులో వృద్ధులకు బట్టలు పంపిణీ చేయటము, అలాగే పార్టీ ఆదేశానుసారము వేప చెట్లు నాటటము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈయన ఇప్పుడు మేము చేయబోతున్నాము. అందువల్ల పార్టీని ముందుండి నడిపించడంలో ఈయన పార్టీకి చేస్తున్నటువంటి ఈయన పనులు పార్టీకి ఎంతో లాభాన్ని చేకూరుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు పార్టీ అధ్యక్షుల వారి యొక్క సలహా ఏమిటంటే మనం చేసేటటువంటి ప్రతి పని కూడా గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి బీసీవై పార్టీ యొక్క సిద్ధాంతాలు, బీసీవై పార్టీ యొక్క జెండా, బీసీవై పార్టీ యొక్క జాతీయ అధ్యక్షులు, బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేయగలుగుతాము అనేటువంటి విషయాలని ప్రసారం చేయమని మాకు పార్టీ ఆదేశం ఇచ్చింది. నమస్తే అండి, నా పేరు సూరెడ్డి శ్రీనివాసరావు, ఉంగుటూరు నియోజకవర్గం బీసీవై పార్టీ ఉంగుటూరు నియోజకవర్గం కన్వీనర్గా నేను ఉన్నాను. అలానే ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసిన మరి రాష్ట్ర అధ్యక్షులు మరియు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే భారత చైతన్య యువజన పార్టీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్యక్రమంలో భారత చైతన్య పార్టీకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 3 సంవత్సరాల్లో మరి బూడే రామచంద్ర యాదవ్ గారు మా అధ్యక్షులు అయినటువంటి మరి గత ఎన్నో పోరాటాలు చేస్తూ ఎంతోమంది సమస్యలు, ఏ సమస్య ఉన్నా సరే నేను ఉన్నానని చెప్పేసి ముందుకు వచ్చి ఆ సమస్యలపై పోరాడి మరి విజయం సాధించిన ఏకైక వ్యక్తి మరి బోడే రామచంద్ర యాదవ్ గారు మా అధ్యక్షుడిని తెలియజేస్తున్నాను. ఈ 3 ఏళ్లలో ఎన్నో సమస్యలు, ప్రతి సమస్యకు ఎక్కడైనా సరే ఎంత దూరమైనా సరే నేను ఉన్నానని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళి ఆ సమస్య మీద పోరాడి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మరి ఏకైక వ్యక్తి మరి మా అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు అని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈరోజు బీసీ సామాజిక వర్గం అయినటువంటి నేను అతి సామాన్యమైన నాకు ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు అవకాశం కల్పించినందుకు నిజంగా వారికి నేను చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి అవకాశం ఈరోజు ఎంతోమందికి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ పార్టీ చూసుకున్నా సరే, ఎక్కడ చూసుకున్నా సరే
ఎంతో కోట్ల రూపాయలు ఉండాలి, లేదా కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పేసి ఉంది. కానీ నాయకత్వాన్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. ఆ నాయకత్వం గుర్తించిన ఏకైక వ్యక్తి మరి మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుండి ఈ రోజు నాకు ఇన్ఛార్జ్ అవకాశం ఇచ్చారంటే కనుక అది ఒక్కసారి మరి రాష్ట్ర ప్రజలు కూడా మీరు ఆలోచన చేయాలండి. ఎందుకంటే ఈరోజు బీసీల సమస్యలు, బీసీ పోరాటం, బీసీల యొక్క ప్రతి సమస్య మీద కూడా ఆయన ముందుంటున్నారు. గత కొంతకాలం కిందట చూసుకుంటే కనుక ఈరోజు ఎవరూ చేయలేని విధంగా ఆయన నిరాహార దీక్ష చేసి ఉన్నారు. నిరాహార దీక్ష దేనికి చేశారంటే మన బీసీ బిడ్డల కోసం, బీసీలకు భవిష్యత్తు కోసం. అంటే బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలు కానీ కాకుండా అన్ని వర్గాల్లో కూడా ఎక్కడైతే కనుక బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ యొక్క సమస్యలు నేనని భావించిన వ్యక్తి మరి రామచంద్ర యాదవ్ గారు. ఆయన చేసిన నిరాహార దీక్ష ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎవరు కూడా చేరిన విధంగా చేశారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి యొక్క అడుగుజాడల్లో కానీ ఆయన సిద్ధాంతాల్లో కానీ నేను ఉన్నందుకు నేను ఆనందపడుతున్నాను. అలాగే కాకుండా బీసీ సింహగర్జన కొన్ని లక్షల మందితో కూడా మరి ఏకైక వ్యక్తి ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ నిరవధికంగా ముందు నడిపిస్తూ బీసీ సింహగర్జన పెట్టిన వ్యక్తి, బీసీని ఏకతాటి మీద నడిపిస్తున్న వ్యక్తి ఓన్లీ బోలి రామచంద్ర యాదవ్ గారిని మాత్రం తెలియపరుస్తున్నాను. అని అలాంటి నాయకత్వంలో నేను ఉండడం అనేది చాలా ఆనందకరంగా. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఫ్రీ ఉచితం, ఏది ఉచితం ఇవ్వాలనేది మాత్రం ఇవ్వట్లేదు. అలాంటిది ఈరోజు రామచంద్ర యాదవ్ గారి సిద్ధాంతాలు చూసుకుంటే విద్య